రాజధాని చేస్తున్నారు, ఎట్లా ఉండదు? సింగిల్ క్యాపిటల్ కాబట్టి ఫర్దర్ గా బాగుంటది. ఎందుకంటే 3 క్యాపిటల్స్ అంటే ఎక్కడ ఏది ఉంటుందో తెలియదు కాబట్టి అక్కడ నుంచి ఇక్కడ నుంచి అక్కడికి మారాలి కాబట్టి అది కొంచెం ఇబ్బంది. ఒక దగ్గర ఉంటే మనం చెప్పడానికి అందరూ గ్యాదర్ అవ్వడానికి అన్ని సంస్థలు ఒక దగ్గరే ఉంటాయి కాబట్టి ఇబ్బంది లేకుండా బాగుంటుంది. ఒక రాజధాని ఉండడం వల్ల, అమరావతిని రాజధాని అవడం వల్ల ఎట్లా ఉపయోగపడుతుంది జనాలకి? ఎట్లా అభివృద్ధి జరుగుతుంది? అభివృద్ధి అంటే మరి అన్ని ఒక దగ్గర ఉంటాయి కదండి. ఇప్పుడు కోర్టుకి ఏమో కర్నూలు వెళ్ళి లేదంటే వేరే దానికి వైజాగ్ వచ్చి అంటే ఇప్పుడు అన్ని చోట్ల ఒకలా కాదు కదా. అన్ని కార్యాలయాలు ఒక దగ్గర ఉంటే చెప్పడానికి చేయడానికి కూడా అన్ని ఒక దగ్గరగా బాగుంటుంది. వేరువేరుగా అంటే అప్పటికి మారిపోతుంది. ఐటీకి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయండి. ఐటీకి వైజాగ్ బాగుంటది. ఎందుకంటే ఐటీకి అనేది దానికి ఎన్విరాన్మెంట్ గా కానీ లేదంటే ఇండస్ట్రియల్ పరంగా కానీ స్పేస్ ఎక్కువ కావాలి కాబట్టి ఆ స్పేస్ పరంగా అయితే వైజాగ్ బెస్ట్ ప్లేస్. ఒక రాజధాని ఉండడం మంచిదేనండి. ఒక రాజధాని ఉండడం చాలా మంచిది. 3 రాజధానుల కంటే ఒక రాజధాని అనేది చాలా బెటర్. ముందుకి డెవలప్ అవ్వడానికి ఇప్పటికి ఒక క్లారిటీ ఉంటది. ఇప్పుడు ఏదైనా కంపెనీ వచ్చింది అనుకోండి, ఏమంటే మాది పలానా చోట ఉందని చెప్పడానికి బాగుంటది. కానీ ఏమంటే మాది వైజాగ్ లో ఉంటది, లేదంటే విజయవాడలో ఉంటది, గుంటూరులో ఉంటది అంటే బ్రాంచెస్ ఉంటాయి కానీ హెడ్ ఆఫీస్ అయితే ఒకటే కదా ఉండాలి. మంచి ఆలోచనతో చేశారు. యాక్చువల్లీ ఆయన కూడా చెప్పింది కూడా అదే. ఆయన ఉన్నప్పుడు కూడా ఉన్నది అలా ముందుకెళ్తే ఇప్పటికి ఒక మనకి మంచి గుర్తొచ్చింది.